సరే సురేష్ గారు ఉన్నట్లున్నారు. సురేష్ గారు వంశీ గారు ఏమండి, ఏంటి మొత్తానికి మేనిఫెస్టో ఏంటి? వంశీ గారు అంటే ఇందులో ప్రధానంగా మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే కేవలం 3 అంశాలకే, అంటే ఇప్పుడు అమల్లో ఉన్నదానికి ఇప్పుడు దానికి తేడా ఏంటంటే 3 అంశాలు వంశీ గారు. అందులో రైతు భరోసా ఇప్పుడు 13,500 ఇస్తుంటే 16,000 చేస్తామని అదొకటి చెప్పారు. తర్వాత పింఛను ఏంటంటే ఇప్పుడు 3,000 ఇస్తుంటే 3,500 చేస్తాం 2 విడతల్లో. అంటే ఇమ్మీడియట్గా పెంచేది 250 రూపాయలు మాత్రమే. సో చివరిని అంటే ఎలక్షన్ ఇయర్లో 3,500 చేస్తామని చెప్పి అదొకటి చెప్పారు. ఇంకొకటి అమ్మఒడి, అమ్మఒడిది ఇప్పుడు 15,000 ఇస్తుంటే 17,000 చేస్తాం. ఈ 3 మాత్రమే పెంపు వంశీ గారు. మిగతా అన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్న వాటికి కాపు నేస్తం కానీ ఇంకొక రైతు నేస్తం కానీ ఇలాంటి ఏదన్నా కానీ ఉన్న వాటికి కంటిన్యూ చేస్తాము. ఈ పథకాలను ఇంకా ముందు కూడా 4 ఏళ్లలో కూడా కొనసాగిస్తామని చెప్పి, అంటే ఇప్పుడు 4 విడతలు ఇచ్చామనుకోండి 8 విడతలు ఇస్తాం. అంటే ఇప్పుడు 4 విడతలు ఇచ్చిన దాన్ని డబల్ చేస్తే రెట్టింపు అయింది. సో ఆ అభిప్రాయాన్ని మేనిఫెస్టోలో కలిగించి ఇప్పుడు 4 విడతల్లో 60,000 ఇస్తే 8 విడతల్లో 1,20,000 ఇస్తామని చెప్పి నీకు. సో వైఎస్ఆర్ మన రైతు నేస్తాం అంటే కాపు నేస్తాం అని చెప్పని ఆ రకంగా చెప్పి దాన్ని చెప్పడానికి ఇందులో ప్రయత్నించారని మనం చెప్పొచ్చు వంశీ గారు. సో తర్వాత అసలు అభివృద్ధి పరంగా మీకు ఏంటి అని అన్నప్పుడు మౌలిక వసతుల పరంగా ఏమిటి అన్నదానికి సో దీంట్లో మళ్ళీ ఈసారి కూడా ప్రాధాన్యత అనేది కనిపించలేదు. ఒక్కటి మీరు చెప్పినట్టు ఏంటంటే రోడ్ల మరమ్మతులు అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు రోడ్లు నిలువెత్తు గోతులు ఉన్నాయి, అందరూ మొత్తుకుంటుంది, వాడికి మనం చూసాం. సో అలాంటి వాటికి రోడ్ల మరమ్మతు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి ఇంత అభివృద్ధి చేస్తాం, దీనికి ఇంత కేటాయిస్తాము అని చెప్పి అలా చెప్పకుండా శ్రద్ధ చూపుతాము అన్నారు. అంటే దాని శ్రద్ధ మీనింగ్ అంటే ఏంటి అనేది అది చూడాలి. భోగాపురం ఎయిర్పోర్టు 5 ఏళ్లలో పూర్తి చేసే దాంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా పోలవరం కూడా మీరు చెప్పినట్టుగా డేట్లు మారిందని 5 ఏళ్లలో పూర్తి చేస్తూ ఉన్నారు. అసలు జీవనది అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి అలాంటి పోలవరం ప్రాజెక్టు కూడా నిర్దేశిత సమయంలో పూర్తి చేయకుండా సో దాన్ని 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ఒక భూముల సర్వే, మెడికల్ కాలేజీలు, తర్వాత షిప్పింగ్లు, పోర్ట్లు ఇలాంటి వాటి గురించి మాత్రం ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించారు వంశీ గారు. మొత్తానికి చెప్పినటువంటి గతంలో అయితే చేసినటువంటి వాటి మీద కూడా పెద్దగా చెప్పలేకపోయారు. ఓకే సురేష్ గారు.